ధర్మసాగర్ మండల కేంద్రంలోని దేవనూరు గ్రామంలో నిన్న రాత్రి యాకూబ్ సాయిల్ దర్గా వర్షం నీటిలో మునిగిపోయింది. వర్షానికి వరి పొలాలు మునిగిపోయినాయి. రైతులు ఆంధ్రలతో కుప్పకూలిపోయారు. కుప్పలుగా పోసిన వరి ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోవటం జరిగింది. 10 ఎకరాల ధాన్యం బండపై కుప్పలుగా ఆరబోసిన ధాన్యం అంతా వర్షపు నీటిలో కొట్టుకుపోవటంతో కౌలు రైతు ఆందోళన చెందారు. సుమారు 6 లక్షల రూపాయలు నష్టపోయిన కౌలు రైతు జంగా సంపత్, మరొక రైతు వాంకే రాజయ్య పెంకుటి ఇంటిలోకి వర్షం నీరు రావటంతో సుమారు 4 క్వింటాళ్ల పత్తి బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ఇదే గ్రామానికి చెందిన రవి కిరాణా షాప్లోకి వర్షం నీరు రావటంతో వర్షం నీటిలో మునిగిపోయిన కిరాణం సరుకులు, నిత్యావసర వస్తువులు, పప్పులు, పిండి, బియ్యం. మాది దేవనూరు గ్రామం, ధర్మసాగర్ మండలం, హన్మకొండ జిల్లా. వాస్తవం ఏందనగా ఈ దేవనూరు దేవాదాయ ప్రాజెక్టు ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి దేవనూరు చెర్లకు నీరు విడుదల చేసి 8 గేట్లు విడుదల చేసినందువలన మాకు దేవనూరు రైతులకు దాదాపుగా ఎంత లేదనుకున్న ఒక 500-600 ఎకరాలు పంట నష్టం జరిగింది. ఈ రైతులు వాగు సైడున్న రైతులందరూ దాదాపుగా ఒక 500-600 ఎకరాలతోటి నష్టపడి 6 గంటల కష్టం చేసి నోట్లకు వచ్చి లాస్ట్ తినే చివరి దశలో నష్టం అనేది విపరీతమైన నష్టం జరిగింది. కావున గవర్నమెంట్ ఏమైనా దీనికి గాను మేము కౌలు రైతులము కౌలు తీసుకొని 20 ఎకరాలు కౌలు తీసుకొని 10 ఎకరాలు పంట పోసినాము. పంటను తీసుకొచ్చి బండకు ఆరబోయడానికి బండకు తీసుకొచ్చినాము. ఆ బండకు తీసుకొచ్చి ఆరబోసే సమయంలో రాత్రి 12-1 గంటల సుమారులో నిన్నటి వర్ష బీభత్సానికి ఆ గేట్లు లేపడం జరిగింది. ఆ గేట్లు రాత్రి 1 గంట 2 గంటలకు లేపడం వల్ల మాకేం తెలియలేం లేదు. తెల్లారి చూసేసరికి ఆ బండ మీద ఆరబోసిన వాటిలో దరిదాపుగా ఒక 300 బస్తాలు దాదాపుగా 300 బస్తాలు 70 కిలోల బ్యాగులతో నష్టపోయినాము. దీనికి గాను మాకు ఎంత లేదనుకున్న ఒక 5 లక్షల రూపాయలు మినిమం ఖర్చు నష్టం 5 నుంచి 6 లక్షల దాకా మాకు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని కొంచెం మీరు దృష్టిలో పెట్టుకొని అధికారులు కొంచెం మా మీద దయతలిచి మాకు కొంచెం సానుకూలంగా మాకు దయతలిచి మా మీద ఏమన్నా గవర్నమెంట్ వచ్చే దానిని మేము ఆశించగలుగుతున్నాము. కానీ ఇదొకటి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రిజర్వాయర్ చెరువు నుండి ఈ ఏరియా మా శివారు వరకు ఎంతైతే సాగు భూములు ఉన్నాయో ఈ సాగు భూముల దృష్ట్యా మన SRSP కాల్ ద్వారా అట్లాంటిది ఏమైనా ఆప్షన్ తీసుకొని రైతుల దగ్గర భూమి తీసుకొని కానీ నష్టం పోకుండా ఇలాంటిది మళ్ళీ ముందు అవకాశాలు ఇట్లాంటివి జరగకుండా చేయాలని నేను గవర్నమెంట్ను కోరుకుంటున్నాను. దేవనూరు గ్రామం నాదగిరి సమ్మయ్య. నాకు 3 ఎకరాల భూమి నష్టం బాగా జరిగింది. దానికి పోకుండా దీని 500 ఎకరాలు, ఈ 3 ఎకరాల పొలము, 1 ఎకరము పత్తి, నాకు 4 ఎకరాలు నష్టం జరిగింది. ఇక విపరీతమైన నష్టం. ఆ గేట్లను 9 గేట్లు ఇప్పడం అది ఏందో మాకు ఏం మాయ లేకుండా మరి ఇట్లా తెలంగాణ రైతుల మీద ఇబ్బంది లేకుండా అంత ఇప్పి మమ్మల్ని ఆకోకుండా చేసి ఇప్పెడితే తెలంగాణ మా పచ్చి లెక్క బర్రోది కోటుకపోయినాయి, ఎడ్రోది కోటుకపోయినాయి. మరి అధికారులు ఏమైతే చేస్తారో మాకు మరి ఏం న్యాయం చేస్తారో ఆ 9 గేట్లు పెట్టి మరి ఇంత నష్టం జరుగులా ఈ గవర్నమెంట్ కానీ దీన్ని ఎంబడే చర్య తీసుకోవాలని మేము అందరం నిరబెరి కోరుతున్నాము. రైతులం అందరము